ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేయుచున్నాను. ప్రియులారా, ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే, ముదిమి వచ్చు వరకు నిన్నెత్తుకొనువాడను నేనే, తల వెంట్రుకలు నెరి వరకు నిన్నెత్తుకొనువాడను నేనే, నేనే చేసి ఉన్నాను, చంక పెట్టుకొనువాడను నేనే, నిన్నెత్తుకొనుచు రక్షించువాడను నేనే. యెషయా గ్రంథం 46వ అధ్యాయం 4వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, చదవబడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే, దేవుని ప్రేమ, రక్షణ, పోషణకు సంబంధించిన వాక్యమిది. అనగా తాను సృష్టించిన వారిని వృద్ధాప్యము వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరిసే వరకు తన చేతుల్లో ఉంచుకొని మోసి రక్షించుకుంటానని దేవుడు చెప్పిన మాటలివి. నిజమే ప్రియులారా, దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. తల్లిదండ్రులైనా విడిచిపెడతారేమో కానీ యెహోవా నిన్ను విడువడు అని ఆయన వాగ్దానము చేస్తూ ఉన్నాడు. పాలిచ్చి పెంచిన తల్లి అయినా నిన్ను మర్చిపోతుందేమో కానీ నేను నిన్ను మరువనని ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. నిజమే ప్రియులారా, ఈ రాత్రి మనల్ని చాలామంది విడిచిపెడుతూ ఉంటారు కదా. మన జీవితకాలము ఇప్పటి వరకు మీ వయసు ఎంత అయినప్పటికీ ఒక్కసారి మీ గత జీవితాన్ని జ్ఞాపకము చేసుకోండి. ఇంకా గత సంవత్సరంలో ఉన్నవారు ఈ రాత్రి కూడా ఉన్నారా? గత సంవత్సరంలో మీతో కలిసి ఎంతో ప్రేమగా, ఎంతో అన్యోన్యముగా మీతో కలిసిమెలిసి ఉన్నవారు ఈ రాత్రి కూడా ఉన్నారా అంటే చాలా తక్కువే అని చెప్పాలి. చాలా మట్టుకు చూస్తే అందరూ కూడా కన్నుమరుగైపోయినట్లుగానే మనకు కనిపిస్తూ ఉంటుంది. కానీ మన దేవుడు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయన తల్లి గర్భములో రూపింపబడక ముందే ఆయన నిన్ను నన్ను ఎన్నుకొని ఉన్న దేవుడు. ఆయన తల్లి గర్భములో రూపింపబడక ముందే ప్రభు నిన్ను చూసి ఉన్నాడు. ఎఫెసీలకు రాసిన పత్రికలో రాయబడి ఉంటుంది, జగత్తు పునాది వేయబడక ముందే క్రీస్తు యేసు ప్రేమలో మనందరినీ కూడా ఆయన ఏర్పరచుకొని ఉన్నాడని. నిజమే ప్రియులారా, ప్రభు జగత్తి పునాది వేయబడక ముందే నిన్ను చూసి ఉన్నాడు. నిశ్చయముగా ప్రభు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. చాలాసార్లు నీ జీవితంలో కలుగుతున్న పరిస్థితులు, నీ జీవితంలో ఎదురవుతున్న అనుభవాలు, వేదనలు, సమస్యలు చూసి దేవుడు నిన్ను విడిచిపెట్టాడేమో, అందుకే నా జీవితంలో ఈ సమస్యలు కలుగుతున్నాయి, అందుకే నా జీవితంలో ఈ పోరాటాలు కలుగుతున్నాయని నువ్వు అనుకుంటున్నావేమో కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రియులారా, దేవుడు శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తున్నాడు. కాబట్టి నిన్ను విడువను, ఎడబాయనని ప్రభు వాగ్దానము చేశాడు. ఆయన నిన్ను విడిచిపెట్టే వాడు కాదు. ఆయన నిత్యము కూడా నీకు తోడై ఉండే దేవుడు. తన సన్నిధిని నీకు తోడుగా నుండి చేసే దేవుడు. దేవుడిచ్చిన ప్రతి మాట కూడా ఆయన నీ పట్ల నెరవేర్చే దేవుడై ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఈ రాత్రి ఈ లోకములో ఉన్న వారందరూ కూడా నిన్ను విడిచిన, మనుషులందరూ నిన్ను విడిచిన ప్రభు నిన్ను విడిచిపెట్టడు. అంతము వరకు కూడా నీకు తోడై ఉంటాడు. అందుకే మనము చూస్తూ ఉంటాము, మత్తయి సువార్త 28వ అధ్యాయము చివరి మాటగా, యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీతో కూడా ఉంటానని. నిజమే, మనకు బలము ఉన్నప్పుడు, మన దగ్గర డబ్బు ఉన్నప్పుడు, మన దగ్గర పేరు ఉన్నప్పుడు అందరూ మనతో ఉంటారు. మన దగ్గర ఏమీ లేదనుకోండి, అందరూ మనల్ని విడిచిపెడతారు. యోబు జీవితంలో కూడా అదే పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కదా. యోబు ఉన్నతముగా ఉన్నప్పుడు తన చుట్టూ అందరూ ఉన్నారు. పనివారు పిలవక ముందే పరిగెత్తుకొని వచ్చేవారు. కానీ యోబు జీవితంలో తను సమస్తమును కోల్పోయి భయంకరమైన అనుభవాల్లో, భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన కేక వేస్తే పనివారు రాలేదు. తన ఊపిరి తన భార్యకు అసహ్యమైపోయినట్లుగా యోబు అంటున్నట్టుగా మనము గమనించగలము. నిజమే ప్రియులారా, మనుషులు విడిచిపెడతారేమో కానీ ప్రభు సెలవిస్తున్నాడు, చిన్న బిడ్డను ఎలా అయితే ఎత్తుకుంటామో ముదిమి వచ్చు వరకు, అంటే నీ వృద్ధాప్యంలో కూడా ప్రభు నీకు తోడుగా ఉంటాడు.
ఆయన నిన్ను విడవడు. ఆయన తన సన్నిధికి చేర్చుకొని వరకు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నిన్ను ప్రాణమిచ్చేంతగా ప్రభు ప్రేమిస్తున్నాడు. కాబట్టి ఆయన నిన్ను విడిచిపెట్టడు. అందుకే ధైర్యము కలిగి ఉండు. ప్రభు నిన్ను విడిచిపెట్టాడేమో అని అనుకుంటున్నావేమో. చాలాసార్లు ప్రియులారా, మనుషులు ఎవరు తోడుగా లేకపోతే దేవుడు కూడా నన్ను విడిచిపెడతాడేమో అని అనుకుంటారు. కానీ నిశ్చయముగా ప్రభు నిన్ను విడవడు. ఆయన నిత్యము నీకు తోడుగా ఉండే దేవుడు. అనుదినము నిన్ను కాపాడుతాడు. ప్రతిదినము ఆయన నిన్ను సంరక్షించి ఆయన నిన్ను బలపరిచే దేవుడుగా ఉన్నాడు. చూడండి, ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనాన్ని గనక మనము చూసినట్లయితే, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నిన్నెరిగితిని అని చెప్పి ప్రభు మాట్లాడుతున్నాడు. నిజమే, గర్భములో మనము రూపింపబడక మునిపే ప్రభు మనల్ని ఎరిగి ఉన్నాడు. అందుకే కీర్తనకారుడు కూడా చక్కటి మాటలు చెప్తున్నాడు. 139వ సంకీర్తన 16వ వచనాన్ని గనక మనము చూసినట్లయితే, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను. నియమింపబడిన దినములలో ఒక్కటైనను కాకమునుపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితమాయను అని చెప్పి, నిజమే ప్రియులారా, మన దినాల్లో ఒకటి కూడా కాకమునుపే మనము పిండముగా ఉండగానే ప్రభు కన్నులు మనల్ని చూసి ఉన్నాయి. మన దినాల్లో ఒకటి కూడా కాకమునుపే మన దినములన్నీ కూడా ఆయన గ్రంథములో లిఖితమై ఉన్నాయి. నిశ్చయముగా ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. ఆయన నిన్ను విడిచిపెట్టలేదు. ముదిమి వచ్చు వరకు, గర్భములో రూపింపబడక ముందే ఆయన నీకు తోడుగా ఉన్న దేవుడు. గర్భములో రూపింపబడి నువ్వు లోకములోనికి వచ్చింది మొదలుకొని నీ వృద్ధాప్యము వరకు, నీ ముసలితనము వరకు నిశ్చయముగా ప్రభు నీకు తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరులారా, నీతిమంతుల గురించి రాస్తూ ప్రభు అంటాడు, నీతిమంతులు వారి ముసలితనము యందు చిగురు పెడతారని. అవును ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు అట్టి రీతిగా నీతిమంతుల్ని ఆశీర్వదించే దేవుడయ్యున్నాడు. నీతి కలిగి ఉండండి, యథార్థమైన భక్తి కలిగి ఉండండి. ప్రభువుని విడిచిపెట్టకండి. దేన్నైనా విడిచిపెట్టేయండి, కానీ దేవుణ్ణి మాత్రము విడిచిపెట్టకండి. తద్వారా ప్రభు మీకు నిత్యము తోడుగా ఉంటాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అబ్రహాము గురించి చక్కటి మాటలు రాయబడి ఉంటాయి. చూడండి, ఆదికాండము 25వ అధ్యాయము 8వ వచనాన్ని మనము చూసినట్లయితే, అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి పొంది తన పితరుల వద్దకు చేర్చబడెను అన్న వచనము ప్రకారము నిశ్చయముగా అబ్రహామునకు దేవుడు ఎప్పటి వరకు తోడుగా ఉన్నాడు, ఎప్పటి వరకు అబ్రహామును ప్రభు నడిపించాడు అనంటే తన ముసలితనము వరకు. ప్రియ సహోదరి సహోదరుడా, అబ్రహాము తన నిండు వృద్ధాప్యమందు మృతి పొందినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము గమనించగలము. తన నిండు వృద్ధాప్యమందు ముసలితనమున అతడు ప్రాణము విడిచి తన పితరుల వద్దకు చేర్చబడినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనము చూస్తున్నాం. ఎలా జరిగింది అనంటే, దేవుడు అబ్రహామునకు తోడయున్నాడు. ఇస్సాకును చూసినా కూడా ఇస్సాకు తన వృద్ధాప్యమందు మరణము నెరిగిన వాడై ఆయన మరణించినట్లుగా మనము లేఖన భాగములో చదవగలము. తర్వాత యాకోబు కూడా తన వృద్ధాప్యములో ఉన్నప్పుడు తనకిష్టుడైన కుమారుడు యోసేపు బ్రతికి ఉన్నాడు, ఐగుప్తునకు నేను వెళ్ళాలా లేదా అని ఆలోచిస్తున్నప్పుడు ప్రభు ఆ వృద్ధాప్య కాలములో కూడా యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, ఆదికాండము 46వ అధ్యాయము 3వ వచనాన్ని గనుక మనము చూసినట్లయితే, ఆయన నేనే దేవుడను, నీ తండ్రి దేవుడను, ఐగుప్తునకు వెళ్ళుటకు భయపడకము, అక్కడ నిన్ను గొప్ప జనముగా చేసేదను, నేను ఐగుప్తునకు నీతో కూడా వచ్చేదను, అంతేకాదు నిశ్చయముగా నేను తిరిగి నిన్ను తీసుకొని వచ్చేదను, యోసేపు నీ కన్నుల మీద తన చెయ్యి ఉంచునని సెలవీయగా అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడంటే తన వృద్ధాప్య కాలములో దేవుడు యాకోబుతో మాట్లాడుతున్నాడు. నేను నీ తండ్రి దేవుణ్ణి, ఐగుప్తునకు వెళ్ళడానికి
నువ్వు భయపడొద్దు, అక్కడ నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను, ఐగుప్తునకు నీతో కూడా నేను వస్తానని చెప్పేసి ప్రభు వాగ్దానము చేస్తున్నాడు. నిజముగా గమనించండి, ఆ ముసలి తనములో కూడా యాకోబును ప్రభు విడిచిపెట్టలేదు. ఐగుప్తునకు నువ్వెళ్ళు, నేను నీతో కూడా వస్తానని ప్రభు యాకోబుతో వాగ్దానము చేసినట్లుగా మనము చదవగలము. ప్రియ సహోదరి సహోదరుడా, ఒక చిన్న గ్రామములో ఒక చిన్న గ్రామములో రమేష్ అనే వృద్ధుడు జీవించేవాడు. ఆయన జీవితంలో అనేక కష్టాలు, కడగన్లు, అనారోగ్యాలు ఎదురైనప్పుడు దేవుని మీద విశ్వాసము కోల్పోలేదు. చిన్ననాటి నుండి రైతు పనులు చేసి తన కుటుంబాన్ని పోషించాడు. కానీ వయసు పెరిగే కొద్దీ తన శరీరము బలహీనమవ్వడం మొదలైంది. నడవడమే కష్టమైపోయింది. ఒకసారి ఆయన గుండె బలహీనమై తల తిరుగుతూ పడిపోయాడు. గ్రామంలోని వారందరూ ఆందోళన చెందారు. డాక్టర్ ఆయన వయసు వల్ల ఏమీ చేయలేమని చెప్పారు. కానీ రమేష్ మాత్రము ధైర్యముగా, నా దేవుడు ముదిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకొనివాడు, తల వెంట్రుకలు నెరి వరకు నన్ను చంక పెట్టుకొనివాడని ధైర్యముగా పలికాడు. ఆ మాటలు విన్న ఆ గ్రామ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. ఆయన కుమారులు, మనుమలు కూడా భయపడకుండా ఆయన విశ్వాసాన్ని చూసి బలపడ్డారు. కొద్ది రోజుల తర్వాత రమేష్ మెల్లగా కోలుకున్నాడు. ఆయన తన కష్టకాలము ద్వారా ఒక నిజాన్ని నేర్పాడు. మనుషుల శక్తి తగ్గినా దేవుని శక్తి ఎప్పటికీ తగ్గదు. ఆయననే మన జీవన ప్రమాణమంతా మనల్ని ఎత్తుకొని నడిపిస్తాడని. ప్రియ సహోదరి సహోదరుడా, మన వయసు ఏదైనా సరే చిన్ననాటి నుండి ముదిమి వరకు మన దేవుడు మనతో ఉంటాడు. మన శక్తి క్షీణించినప్పుడు ఆయన మనకు ఆధారమవుతాడు. ఆయన మనలను ఎత్తుకొని చంక పెట్టుకొని రక్షించేవాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ప్రతి దశలో ఆయనపై ఆధారపడదాం. అందువల్ల మనము నిర్భయముగా యెహోవా నా కాపరి, నాకేమీ కొదవలేదు అని మనము చెప్పగలము. ఈ రాత్రి నిశ్చయముగా ప్రియ సహోదరి సహోదరుడా, మార్గాన్ని అనుసరించి దేవుని చిత్తానుసారముగా ప్రభువుకి ఇష్టలుగా ఈ వాక్యము వినిచిన్న మీరు జీవించండి. నీతిని అనుసరించుకొని జీవించండి. నిశ్చయముగా మన ముసలితనమందు కూడా ప్రభు మనకు తోడుగా ఉండే దేవుడయ్యున్నాడు. ముదిమి వచ్చు వరకు కూడా ఆయన ఎత్తుకొని నడిపించే దేవుడయ్యున్నాడు. చూడండి, చంటి పిల్లలని కొద్ది కాలం మనం ఎత్తుకుంటాం. ఎంతవరకు అనంటే ఒక 2 లేదా 3 సంవత్సరాల వయసు వచ్చే వరకు, నడక వచ్చే వరకు వాళ్ళని ఎత్తుకుంటూ ఉంటాం. కానీ ఒక వయసు దాటిన తర్వాత ఇక వారిని ఎత్తుకోలేము. ఎందుకంటే మన శక్తి వారిని ఎత్తుకోవడానికి సరిపోదు, మన సామర్థ్యం కూడా సరిపోదు. కానీ ప్రభు ఎలాంటి దేవుడు అనంటే మన వృద్ధాప్యము వరకు కూడా, ముదిమి వచ్చే వరకు కూడా ఆయన మనల్ని ఎత్తుకునే దేవుడయ్యున్నాడు. ఎందుకంటే ఆయన తన అరచేతుల్లో మనల్ని చెక్కుకొని ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, నిశ్చయముగా మనమందరము కూడా ఆయనకిష్టులైన బిడ్డలము. అందుకే దేవుని వాక్యములో రాయబడి ఉంది, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమని, దేవునికిష్టులైన బిడ్డలమని ఆయన మనల్ని ప్రాణప్రదముగా ప్రేమిస్తూ ఉన్నాడు. కాబట్టి ఆయన మనల్ని ఎత్తుకొని నడిపించే దేవుడయ్యున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, వృద్ధాప్యములో మనల్ని ఎత్తుకొని నడిపించే దేవుడయ్యున్నాడు. వృద్ధాప్యములో కూడా చాలా మంది విడిచిపెడుతూ ఉంటారు కదా. కానీ ప్రభు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ కన్నబిడ్డలు, నీ సొంత ఇంటి వారైనా నిన్ను విడిచిపెడతారేమో, కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రి జీవాక్యము వినిచిన్న నీవు ఎవరైనా సరే, నీ వయసు ఏదైనా సరే, ధైర్యము కలిగి ఉండు. నిశ్చయముగా ప్రభు నీ పక్షముగా నిలబడి ఉన్నాడు. యాకోబు పక్షముగా ఏ విధముగా అయితే నిలబడి ఉన్నాడో అదే విధముగా ఈ రాత్రి నీకు తోడయుండి ప్రభు నిన్ను నడిపిస్తాడు. అంతము వరకు కూడా ప్రభు నీకు తోడై నడిపిస్తాడు. అట్టి రీతిగా మన జీవితాలను, మన కుటుంబాలను సరిచేసుకుంటే అటువంటి గొప్ప కృప, ధన్యత దేవుడి రాత్రి
ఈ వాక్యము వినిచిన్న మనకు అనుగ్రహించులాగున ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన్న మీరు ఏ స్థితిలో ఉన్నా, ఏ స్థలములో ఉన్నా, అదే స్థితిలో అదే స్థలములో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడవైన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి, మీ సర్వోన్నతమైన నామాన్ని బట్టి స్తుతులు, స్తోత్రాలు, వందనములను చెల్లించుకొనుచున్నాం. అయా, ఎంతో అద్భుతమైన రీతిగా ఈ రాత్రి మీరు మాతో మాట్లాడారు. అయా, ఈ మాటలన్నిటిని బట్టి మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే ప్రభువా, గర్భములో మేము రూపింపబడక ముందే నీవు మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడవు. మా దినములలో ఒక్కటైనను కాకమునుపే నీవు మమ్మల్ని చూసిన దేవుడవు. ముదిమి వచ్చు వరకు మమ్మల్ని ఎత్తుకొని నడిపించే దేవుడుగా నీవు మాకు తోడయ్యున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నీ బిడ్డలందరినీ దీవించండి, నీ కృప ద్వారా నడిపించండి, నీ సన్నిధిని తోడుగా నుండచేసి బలమైన గొప్ప కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, నిశ్చయముగా ఈ రాత్రి లోకమంతా వారిని విడిచి ఉండొచ్చు, కానీ ఒంటరిగా ఏ బిడ్డైతే నీ సన్నిధిలో నిలవబడి నీ వైపు చూస్తున్నాడో ప్రభువా, నిశ్చయముగా ఆ బిడ్డలను జ్ఞాపకము చేసుకోండి, కృప ద్వారా నడిపించండి. వాగ్దానము చేసిన రీతిగా ప్రభువా, వారికి మీరే తోడుండి మీ కృపను అనుగ్రహించి బలపరచండి. తండ్రి, రాత్రంతా ప్రతి బిడ్డకు తోడుగా ఉండి ప్రతి బిడ్డను మీ దీవెన ఆశీర్వాదాల చేత మీ కృపలో భద్రపరచమని నీ పాద సన్నిధిలో వేడుకొనుచున్నాం. దేవా, ఈ గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనుచున్నాం. శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ స్వస్థతను, మంచి ఆరోగ్యంలో బిడ్డలకు దయచేయమని వేడుకొనుచున్నాం. ఆ బిడ్డలకు వైద్య పరిచర్య అందిస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనుచున్నాం. కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకునండి. వారి చేతుల కష్టార్థమును ఆశీర్వదించి వారిని, వారి కుటుంబాలను మీ క్షేమకరమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. దేవ, సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రువు, ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని, వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం. ఆర్థిక సమస్యలు, అప్పుల భారముతో నలిగిన స్థితిలో కన్నీరు విడుస్తూ అయా ఈ రాత్రి మీ వైపు చూస్తూ మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాను. ప్రతి బిడ్డను మీ హస్తాలకు అప్పజెప్తున్నాను. బిడ్డలని రాత్రి జ్ఞాపకము చేసుకుని అయా వారి జీవితాలలో, వారి కుటుంబాలలో ఉన్న ప్రతి ఆర్థిక బంధకాలను తెంచివేసి బిడ్డలకు శాంతిని, సమాధానమును కలిగించమని వేడుకొనిచున్నా. దేవా, గర్భఫలములు లేక కన్నీటితో ఈ రాత్రి మీ పాద సన్నిధిలో మోకరించి ఆశతో ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డ గర్భాన్ని ముట్టి ప్రతి బిడ్డకు గర్భఫలము దయచేయమని వేడుకొంచున్నా. దేవా, మీ సేవకుల కొరకును, సేవకురాండ్ర కొరకును, వారి కుటుంబాలు, వారి పరిచర్య ఎంతటి కొరకును ఈ రాత్రి ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకునండి, దీవించండి, ఆశీర్వదించండి. అయా, ఏ ప్రాంతములో మీ సువార్త పరిచర్య జరిగించబడుటలేదో ఆయా ప్రాంతాలకు నీ బిడ్డలను బలపరిచి నడిపించి వారి ద్వారా చోట మీ రక్షణ సువార్త అందించబడి అనేకులు అయా మీ సిలువ వైపు తిరిగే కృపను బిడ్డలకు దయచేయమని వేడుకొంచున్నాం. వృద్ధుల కొరకును, వితంతుల కొరకును, శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఒంటరిగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకం చేసుకుని కావలసిన సహాయము దయచేసి బిడ్డలకు తోడుగా ఉండమని వేడుకొనిచున్నాం. దేవా, సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ పాద సన్నిధిలో ప్రార్థిస్తున్న ప్రతి బిడ్డ కోరికను మీరు జ్ఞాపకము చేసుకొని వారు కోరుకున్న సమస్తమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం. దేవా, వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. వివాహాలు జరగక, సరి అయిన సంబంధాలు రాక అయా బాధతో కన్నీరు విడుస్తూ మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ప్రపంచంలో శాంతిని,
సమాధానాన్ని కలిగించి విడిపోయిన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం. ఈ రాత్రి ప్రత్యేకంగా నా తండ్రి మరొక మారు నా ఆత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పాద సన్నిధికి తీసుకొస్తున్నాను. ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకము చేసుకుని ఆశీర్వదించమని వేడుకొంచున్నాం. అయ్యా, ప్రతిదినము క్రమము తప్పకుండా బిడ్డలు ఉదయము రాత్రి వాక్యాన్ని వింటూ ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారు. ఆకాశమందు ఆసీనుడవైన మా గొప్ప తండ్రి, వారి ప్రతి ప్రార్థనను ఈ రాత్రిని మీరు అంగీకరించి ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేయమని వేడుకొనిచున్నాం. దేవ, ప్రాముఖ్యముగా ఈ గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను, మా ఆత్మీయుల గృహాల చుట్టూను, మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రేఖల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరు సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరు అక్కడ ఆలస్యమైతే ఎన్నిక లేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేసి మమ్మల్ని మేము సరిచేసుకునే గొప్ప కృపను మాలో ప్రతి బిడ్డకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు సర్వ సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.